అందరికీ నమస్కారం. మీరు ఇటీవల కాలంలో మీడియాలో చూడొచ్చు. అంటే ఇండ్లల్లో పనిచేసే గృహ కార్మికులకు ఇవాళ భద్రత లేదనేది శ్రీవాణి సంఘటన మరొకసారి రుజువు చేసింది. ఇళ్లల్లో పనిచేసే హైదరాబాద్ సిటీలో వేలాది మంది మహిళలు ఇళ్లలో పనిచేస్తూ బతుకుతూ ఉన్నారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, పిల్లలను చదివించుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఇళ్లలో పనిచేసే మహిళా కార్మికుల పైన ముఖ్యంగా దొంగతనం పేరుతోటి బంగారం ఎత్తుకొచ్చిందని చెప్పి దొంగతనం పేరుతోటి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తిప్పి కేసులు పెట్టి చేస్తున్న సందర్భం మనకు అనేక సంఘటనలు వచ్చింది. ఇవాళ శ్రీవాణిని గాంధీనగర్ పోలీసులు మీ మీద నువ్వు దొంగతనం చేసామని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది పిలిపించి 3 రోజులు పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని ఏప్రిల్ 2, 3, 4వ తేదీ నాడు పిలిపించుకొని 4వ తేదీ నాడు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటలకు ఒక మగ పోలీసు పర్యవేక్షణలో, మగ కానిస్టేబుల్ పర్యవేక్షణలో 2 మహిళా కానిస్టేబుల్ విపరీతంగా తొడల మీద కాళ్ళు పెట్టి చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి విపరీతంగా చిత్రహింసలకు చేశారు, లాకప్ హింసలకు చేశారు. ఇది అత్యంత ఏయమైన చర్య, నేరం. ఇది పోలీసులు చట్టానికి అతీతంగా వ్యవహరిస్తున్నట్టు ఇవాళ శ్రీవాణి సంఘటనతో మనకు అర్థమైంది. కాబట్టి శ్రీవాణిని ఎవరైతే చిత్రహింసలు గురి చేశారో, లాకప్ హింసలు గురి చేశారో ఆ పోలీస్ కానిస్టేబుల్ను అందరినీ వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము దళిత బంధు ఫ్రంట్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే శ్రీవాణి తన బాధ భరించలేక మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి అక్కడ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే అక్కడి చైర్మన్ గమనించి ఒక సుమోటోగా కేసు తీసుకొని సిటీ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చాడు. అసలు ఈ సంఘటన పైన మొత్తం విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పాడు. ఆ 4వ తేదీ నాడు కూడా ఆ కమిషన్కు రిపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇళ్లలో పనిచేసే కార్మికులకు భద్రత కల్పించండి, వాళ్ళకు ఒక చట్టం తీసుకోవాలని చెప్పి, వాళ్ళ సంక్షేమానికి సమగ్ర చట్టం తీసుకోవాలని చెప్పి మేము చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక డ్రాఫ్ట్ చట్టాన్ని నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసరు లా విద్యార్థులు తయారు చేశారు. ఇక్కడ గృహ కార్మికుల ఉద్యమం సంబంధించిన సంస్థలు సమక్షంలో ఆ చట్టం కూడా తయారు చేశారు. కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆమోదించాలి. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం గిగ్ వర్కర్స్కు చట్టం తీసుకొచ్చినట్టే గృహ కార్మికులు చట్టం తీసుకురావాలి. ముఖ్యంగా శ్రీవాణి పైన ఎవరైతే చిత్రహింస పాల్చేశారో గాంధీనగర్ పోలీస్ వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టాలి. అదేవిధంగా వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.